అన్న వెల్కమ్ బ్యాక్ టు ఏజీఆర్ విలేజ్ వ్లాగర్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇక్కడైతే వాటర్ అయితే వస్తున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 2 కాలువలు అయితే నేనైతే వాటర్ అయితే ఇచ్చానమాట. అండ్ యువతల సైడ్ అయితే రావట్లేదు వాటర్ అనేది. ఓకే, ఈ 2 తారల్లో వాటర్ అనేది ఇచ్చాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నాకు కొంచెం గొంతు అయితే బాగాలేదనమాట. కొంచెం గొంతు బాగాలేదు, జలుబు చేసిందనమాట. కొంచెం బాగలేకపోతే క్షమించండి. ఓకే, ఈరోజు మన టాపిక్ గొంతు అయితే కాదనమాట. ఏంటంటే నేనైతే ఇప్పుడు 2 కాలువలు అయితే ఇచ్చాను. అండ్ 2 తార్లు అయితే ఉన్నాయి కదా, 2 తార్ల నుంచి మొక్కజొన్న లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా ఆ తార్ల గుంట పోయి ఒక్క నిమిషం మనమైతే దగ్గరికి వెళ్దాం. ఏంటంటే ఓకే, ఫైనల్లీ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇవే ఆ మొక్కలు అన్నమాట. చూస్తున్నారు కదా, రేక్ అనేది ఏ విధంగా వాడిపోయిందో. మొత్తం ఈ విధంగానే రేక్ అనేది వాడిపోయింది. చూస్తున్నారు కదా, మొత్తం రేకు వాడిపోయింది. ఇప్పుడు వాటర్ వెళ్తుంటేనే కొంచెం అవన్నీ వికసిస్తున్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి వికసిస్తున్నాయి. వాటర్ వెళ్తుంటే ఆ నీరు అనేది తీసుకుని తడి పీల్చుకొని మొత్తం వికసిస్తున్నాయి. ఏంటంటే ఈ మొక్క అనేది ఎక్కువ శాతం వాడిపోయిందన్నమాట. ఈ మొక్కని మనం ఈరోజు అలా చూసుకుంటూ ఉందాం. మరి ఎన్ని నిమిషాలకి నార్మల్ పొజిషన్కి వస్తుందో చూద్దాం. అండ్ మిగతా మొక్కలు చూసుకోవచ్చు ఎంత హెల్తీగా అయితే ఉన్నాయన్నమాట. ఇది చూసుకుంటే ఇప్పుడే వీటికైతే తడి ఇచ్చాము. ఓకే, మొక్క అయితే బాగానే ఉంది, రేకు మొత్తం. అండ్ ఇటు సైడ్ అయితే లేవన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే రేకు మొత్తం వాడిపోయింది. ఇప్పుడు వాటర్ పెట్టామన్నమాట. వాటర్ పెట్టాం. ఎన్ని నిమిషాలకి మొత్తం రికవర్ అవుద్దో చూద్దాం. ఈ వీడియోలో వచ్చేసి ఎన్ని నిమిషాలు పడుతుందో ఒకసారిగా చూసేద్దాం. ఇదే మన టాపిక్ అన్నమాట ఈరోజు. ఓకే, నేనైతే ఎప్పుడు చూడలేదు ఎలాగ రికవర్ అవుద్దో. మనం సినిమాల్లో చూస్తుంటాం అన్నమాట. మొక్క అనేది వాడిపోయిన తర్వాత అలాగ మళ్ళీ చిగురించి పెద్దదవుద్ది, ఆ విధంగా చూపిస్తారు వీడియోస్లో. మనమైతే ఇప్పుడు ఈ మొక్కలకైతే వాటర్ పెట్టాం. ఈ చుట్టుపక్కల మొత్తం ఇటు సైడ్ నుంచి అయితే ఇటు పై వైపు మొత్తం ఏంటంటే మొక్కలు అనేవి మొత్తం వాడిపోయాయి అన్నమాట. చూసారు కదా, పైన హిన్ను కూడా వచ్చింది అండ్ పొత్తు కూడా రాబోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది పొత్తు అనమాట. మొత్తం రాబోతుంది. ఈ టైంలో మొత్తం వాడిపోయి ఎండకి, చలికాలమే కానీ ఎండ అయితే బాగా కొడుతుంది అనమాట. అందుకే మొక్కలు వాడిపోతున్నాయి. అండ్ ఈ మొక్క ఏ విధంగా రికవర్ అవుద్ది, మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుందో చూసేద్దాం ఈ వీడియోలో వచ్చేసి. ఓకే, ఇది వచ్చేసి రికవర్ అవుద్దా లేదా ఫైనల్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఈ మొత్తం మొక్కలు అనేవి రేకు అనేది మొత్తం వాడిపోయి ఉంది, ముడుచుకుంది అనమాట. ఓకే, ఒకసారిగా డౌన్ అలా కూర్చుని తీద్దాం. ఇదనమాట, మొత్తం రేక్ అనేది ముడుచుకుంది, వాడిపోయింది అనమాట. నెక్స్ట్ అటు సైడ్ చూసుకుంటే అండ్ ఇటు మొత్తం రేక్ కూడా మొత్తం రికవర్ అయ్యింది, నార్మల్ పొజిషన్కి అయితే వచ్చేసింది. అండ్ ఇటు సైడు ఇందాక కొంచెం తడి అయితే వచ్చిందనమాట, అందుకే కొంచెం రికవరీ అయితే అవుతుంది. అలా నీరు పీల్చుకొని ఓకే చూద్దాం ఎంతసేపటికి నార్మల్ పొజిషన్కి వస్తుందో. మరి జూమ్ ఇన్ జూమ్ అవుట్. మేమైతే పండక్కి ముందే తడిపామన్నమాట ఆల్రెడీ. ఏంటంటే పండక్కి ముందే తడిపాము. పండక్కి అయితే ఇంట్లో ఉందామని ఓకే తడిపేసాం, ఇంట్లోనే ఉన్నాము. కరెక్ట్గా 7 days, వారం రోజులైతే అయ్యిందనమాట. మళ్ళీ పంట ఎండిపోతుంది, మళ్ళీ వాటర్ తోడిస్తూనే ఉన్నాము పంట పొలాలని. ఈ మొక్కజొన్న పంటలను అయితే తడుపుతానే ఉన్నామన్నమాట. ఇదే పని అయితే అయిపోయిందనమాట మాకు, వేసవి పని. ఏకంగా వారం రోజులకే మొత్తం పొలం మొత్తం ఎండిపోతుంది. మళ్ళీ పని పడుతున్నాం తడపడానికి అయితే. ఇలా సాగుతూనే ఉందన్నమాట. ఏంటంటే ఈ మొక్క అనేది ఇప్పుడు రికవర్ అవుద్దా లేదా చూడాలన్నమాట. అదే ఈరోజు మన టాపిక్ అనమాట. ఓకే, కింద భాగం కూడా మొత్తం ఎండిపోయిందనమాట. వాటర్ అయితే 2 వైపుల నుంచి వస్తుంది. వాటర్ తగిలిందబ్బా ఈ మొక్కకు కూడా. మరి ఇది అస్సలు కోలుకోవట్లేదు ఏంటి. వాటర్ అయితే తగిలింది వీటికి కూడా, ఇది కూడా అస్సలు కోలుకోవట్లేదు. అండ్ ఈ మొక్క చూసుకోవచ్చు, ఈ మొక్క అయితే మరీ దారుణంగా వాడిపోయిందనమాట. ఇదే ఆ మొక్క. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా ముట్టుకున్న ఈ మొక్క అనమాట. రేకులు మొత్తం వాడిపోయి ఉన్నాయి. ఓకే, ఇది కూడా మొత్తం వాడిపోయింది.
చూద్దాం ఎన్ని నిమిషాలకి రికవరీ అవుద్దో మరి. ఓకే, ఫైనల్లీ ఏంటంటే ఆ రేకులు అనేవి మొత్తం మళ్ళీ నార్మల్ పొజిషన్కి అయితే వచ్చేసాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మళ్ళీ నార్మల్గా అయితే అయిపోయినాయి అన్నమాట మొత్తం. ఓకే, ఏంటంటే వాటర్ తడిపితే మొక్కకు అనేది బలం అన్నమాట. అందుకే వాటర్ పీల్చుకుని మళ్ళీ నార్మల్ పొజిషన్కి అయితే వచ్చేసింది అన్నమాట. నేను వచ్చేసి ఈ వీడియోలో ఇదే చూపిద్దాం అనుకున్నా. ఏంటంటే వాడిపోయిన మొక్క నీరు అందిస్తే ఎంత బలంగా అండ్ ఏంటంటే ఎంత హెల్తీగా తయారవుతుంది అనేది ఈ వీడియోలో చూపించాలనుకున్నాను. ఆ విధంగా చూపించాను అనమాట. చూశారు కదా, మొత్తం నార్మల్ పొజిషన్కి అయితే వచ్చేసాయి మొక్కలు అనేవి. వాటర్ తడపగానే నీరు అనేది పీల్చుకొని మామూలు మొక్క అనేది రికవరీ అయితే అయిపోయిందనమాట. మిగతా మొక్కల్లాగైతే ఈ మొక్కలు కూడా నార్మల్గా అయిపోయాయి అనమాట. ఓకే, ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే గాయస్. వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేయండి గాయస్. అండ్ పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. కొత్తగా ఎవరు చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద మన ఛానల్ని పక్కనైతే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి గాయస్. కొత్తగా ఎవరు చూస్తున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే. వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.